హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి చాలా రుచికరంగా ఉండే వెజిటేబుల్ సాంబార్ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సింపుల్గా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సాంబార్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా ఉడికించుకుని స్మాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ అంటించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనికి మనం చిన్నుల్లిపాయలు తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ చిన్నుల్లిపాయలు కనుక దొరకకపోతే పెద్ద ఉల్లిపాయ 4 పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇవి మంచిగా ఈ చిన్నుల్లిపాయలు ఫ్రై చేసుకుని దీంతో పాటు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏగుతుండగా దీంట్లోనికి మనం క్యారెట్, ముల్లంగి, పొటాటో, ములక్కాడ, దోసకాయ, సొరకాయ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సాంబారు. ఒకసారి ఈ స్టైల్లో చేయండి. నా స్టైల్ సాంబార్ అసలు మీరు హోటల్లో కూడా టేస్ట్ చేసి ఉండరు. ఒక్కసారి చేయండి. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సాంబార్ అంటే చాలా ఇష్టం. అడిగి మరీ చేయించుకునే రెసిపీలో ఇదొకటి. ఖచ్చితంగా మీరు చెయ్యండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిగతా వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయ, బెండకాయ, టమోటా, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ ఎందుకు వేయాలంటే ఇవి ఫస్ట్ వేస్తే కనుక కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి బాగా మెత్తగా అయిపోయి సాంబార్ అయ్యేటప్పటికి మన చేతికి అవి రావన్నమాట తినేయడానికి. అందుకని తర్వాత వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేస్తే కనుక ఆ వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు పట్టి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని మనం ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకుని తీసిన తర్వాత ఇదిగో మనకి ఇలా పర్ఫెక్ట్గా ఒక 40% మంచిగా ఉడికి ఉంటాయన్నమాట ఈ వెజిటేబుల్స్. దాంట్లో మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు మనం పప్పులో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, మన టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మంచిగా ఈ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వెజ్జెస్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం సాంబార్కి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ముందు నేనైతే కొంచెం వాటర్ వేసాను. ఇవి సరిపోకపోతే కనుక మళ్ళీ తర్వాత పప్పు వేసేటప్పుడు వేయచ్చు. ఆల్రెడీ చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకోవాలి. ఫస్ట్ నేను వేయడం మర్చిపోయాను, అందుకని ఈ స్టేజ్లో వేసుకున్నాను. వేసుకుని లిడ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. లిడ్ పెట్టి లిడ్ తీసిన తర్వాత మంచిగా ఇలా మనకి ఇంకొక 70% ఉడికి ఉంటాయన్నమాట ఈ వెజ్జీస్ అన్నీ. ముందు ఒక 40% ఉడికింది, తర్వాత ఒక 70% ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోనికి కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకుని మరిగేంత వరకు ఉండాలి. ఇలా చేస్తే గనక మిగతా 30% వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయన్నమాట. అలా కుక్ అవుతున్న సమయంలో మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకుని లిడ్ తీసేసరికి మంచిగా మనకు అవన్నీ బాగా ఉడికి దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఆ పప్పు దగ్గర పడుతున్నప్పుడు మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా వేసుకుని బాగా ఒకసారి తిప్పుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న స్టేజ్లో కొంచెం చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేస్తే పులుపు, కారం అన్నీ మంచిగా బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. అందుకే బెల్లం అనేది వేయాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత కొంతసేపు బాగా మరగనిచ్చాలి. మరగనిచ్చిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు, కారం ఏమి సరిపోకపోయినా ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే ఉప్పు కొంచెం వేసాను. కారం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం దీంట్లోనికి మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి సాంబార్ పొడి ఇంకా కారం అనేది సరిపోతుందన్నమాట. తర్వాత దీంట్లో ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి సాంబార్ మసాలా అనేది వేసుకోవాలి. నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇది కూడా మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా సాంబార్ పొడి రెసిపీ కూడా మీకు పెడతానమాట. తర్వాత మనం ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత మంచిగా బాగా మరుగుతూ ఉన్న స్టేజ్లో ఒకసారి లిడ్ తీసి మనం ఇప్పుడు దీంట్లోనికి పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుని సిమ్లో పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు తాలింపు పెట్టుకోవాలి. వేరొక బాండీ తీసుకుని ఆ బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టి మినపప్పు, మెంతులు వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్గా అయిన తర్వాత దీంట్లోనికి మనం ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఆ వెల్లుల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని
దీంట్లో మనం ఎండుమిరపకాయలను, జీలకర్ర, కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని దీంట్లో మనం ఇంగువను వేసుకోవాలి. ఇంగువతో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్‌కి. తర్వాత చిటికెడు సాంబార్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్‌ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుని లిడ్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నా స్టైల్ సాంబార్ రెడీ అన్నమాట. సూపర్ యమ్మీ ఉంటుంది. ఒకసారి మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.